మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆగస్టు 22 అంటే ఒక పండగ రోజు. ఎందుకంటే మా పెద్దన్నయ్య మా మెగాస్టార్ బర్త్డే. ఇప్పుడు మనకి దానకర్ణుడు అని మహాభారతంలో ఉన్నాడు. అతను ఉన్నాడో లేడో తెలియదు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లో దానకర్ణుడికి మించిపోయాడు. అతను ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అతని నటన ద్వారా జనాలు మెచ్చుకోవడమే కాకుండా తనను అంత స్థాయి చేసిన ప్రేక్షకుడికి తను ఏదో ఒకటి చేయాలనే తపనతో బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, అలాగే ఐ డొనేషన్ పెట్టాడు. అంతేకాకుండా మొన్న కరోనా టైంలో సినీ కార్మికులకి దరిదాపు 2 సంవత్సరాల పాటు అన్ని ఉచితంగా వాళ్ళకి ఇంటికి కావాల్సిన సరుకులు మొత్తం పంపించాడు. ఆక్సిజన్ లేక అనేక మంది చనిపోతుంటే దరిదాపు 30 కోట్లు వ్యయంతో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు ఇలాగనే దరిదాపు 100 సంవత్సరాల దాకా చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ వినకొండ మెగా ఫ్యామిలీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపడం జరిగింది. ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మన సైనికుడైన రామకృష్ణ అనే కుర్రాడు కొంచెం కాళ్ళు లేవు. అతను నిన్న ఒక బండి మీద పోతా యాక్సిడెంట్ అయింది. ఆ బండి బాగా దెబ్బతిన్నది. దాని తరఫున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అతనికి ఒక 5,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. చిరంజీవి గారు ఇలాగ మమ్మల్ని అందరిని కూడా సేవాభావంలో నడిపించినందుకు చిరంజీవి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిరంజీవి మెగాస్టార్